వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్సి డిగ్రీ సెకండ్ సెమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈరోజు మీకు మంచి కాన్సెప్ట్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో సాల్వ్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3 ఇంటూ డివై మైనస్ 2x మైనస్ y ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రాబ్లం ఎలా చేయాలి ఒకసారి ప్రాబ్లం రాసుకోండి. ఏమిచ్చాడు? ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3 సాల్వ్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3 ఇంటూ డివై మైనస్ 2x మైనస్ y ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఇలా ఇచ్చాడు. ఒకసారి కాన్సెప్ట్ అయితే రాసుకోండి. కాన్సెప్ట్ ఒకసారి చూడండి మా, జాగ్రత్తగా వినండి. కాన్సెప్ట్ ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. ఇచ్చిన ప్రాబ్లం అనేది ఎనీ ప్రాబ్లం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో mdx ప్లస్ ndy ఫామ్లో ఉండాలి. ఎనీ ప్రాబ్లం అని చెప్తున్నాను. n కంపేర్ చేసుకోవాలి. డో m బై డో y ఈజ్ ఈక్వల్ టు డో n బై డో x, డో m బై డో y ఈజ్ ఈక్వల్ టు డో n బై డో x వస్తే దాన్ని మీరు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా తీసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 100% చెప్పేయచ్చు. అదే నాట్ ఈజ్ ఈక్వల్ టు వస్తే మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ n in not in x into dy, టర్మ్స్ n in not in x into dy, టర్మ్స్లో y టర్మ్స్లో అంటే ఈజ్ ఈక్వల్ టు c, టర్మ్స్ n in nలో xలో మిక్స్ ఉన్నట్టు రాయకూడదు. ఇప్పుడు nలో x ఉంది రాయకూడదు, y టర్మ్స్ మాత్రమే రాయాలి. ఒకవేళ 2xy ఉంది అనుకో అవి కూడా రాయకూడదు, xలో మిక్స్ ఉన్నట్టు రాయకూడదు. టర్మ్స్ n in not in x అంటే n టర్మ్స్లో nలో ఎక్స్లు లేకుండా ఉన్నట్టువి. అది ప్రాబ్లం చూడండి. ఎక్స్ ప్లస్ గివెన్ ప్రాబ్లం రాస్తున్నాను. ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3 ఇంటూ డివై మైనస్ 2x మైనస్ y ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఇది ఆర్డర్స్ రాసుకోండి. mdx ప్లస్ ndy ఫస్ట్ పాయింట్ చూడండి. mdx ప్లస్ ndy ఎలా ఉందా నీట్గా రాసుకోండి. మైనస్ 2x మైనస్ y ప్లస్ 1 ఇంటూ dx ప్లస్ ndy x ప్లస్ 2y మైనస్ 3 ఇంటూ dy. ప్రాబ్లం అనేది mdx ప్లస్ ndy ఫామ్లో ఉంది కాబట్టి mని మీరు కంపేర్ చేసుకోండి. m ఎంత? మైనస్ కంపేర్ చేసుకోవడం అంటే ఏందిమా? ఈక్వల్ చేసుకోవడమే. mdx ఈక్వల్ చేసుకోండి. ఏమవుతుంది? dx క్యాన్సిల్ పోతే m వాల్యూ మిగులుద్ది. ప్లస్ 1 డో m బై డో y. ఇక్కడ నేను పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాను. పార్షియల్ డెరివేటివ్ x చేసేటప్పుడు y 0 అయితే అవుద్ది తెలుసుకోండి. మైనస్ 2 చూడమా, డో బై డో y ఆఫ్ 2x నేను చెప్పాను. విత్ రెస్పెక్ట్ y చేసేటప్పుడు x ఏమవుతుంది? 0 మైనస్ డో బై డో y ఆఫ్ y ప్లస్ డో బై డో y ఆఫ్ 1.
ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లారిటీగా. రెండో ప్రాబ్లం నుంచి ఇవన్నీ చేయను. విత్ రెస్పెక్ట్ టు వై చేసేటప్పుడు ఎక్స్ ఏమైంది 0, డో బై డో వై ఆఫ్ వై వాల్యూ 1, డో బై డో వై ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 t + 1. అదేవిధంగా n కంపేర్ చేయండి. n ఎంత? x + 2y - 3. డో n బై డో ఎక్స్ కూడా చేయండి. డో బై డో ఎక్స్ ఆఫ్ n ఎంత? x + 2y - 3. అప్లై చేయండి. డో బై డో ఎక్స్ ఆఫ్ x + డో బై డో ఎక్స్ ఆఫ్ 2y. ఇక్కడ మీకు తెలియాలి ఏమని, డో బై డో ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 3. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు y ఎంత? 0. డో బై డో ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0, డో బై డో ఎక్స్ ఆఫ్ x వాల్యూ 1, డో బై డో ఎక్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు y 0 అంటే 1 అయితే వచ్చింది. అంటే మీకు డో m బై డో y = డో n బై డో x. ఇట్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇట్ ఈజ్ అన్, నేను చెప్పాను రెండవ కేసులో ఒకసారి చూడండి. రెండవ పాయింట్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పాలి అంటే అది డో m బై డో y = డో n బై డో x అవ్వాలి. అంటే రెండు వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. అది జనరల్ సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయండి మా. ఇంటిగ్రల్ m dx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ n in not in x into dy, n in not in x into dy = c. ఇంటిగ్రల్ m ఎంత? -2x, మైనస్తో మల్టిప్లేస్ రాయండి. -2x + y - 1, -2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -1 ఇంటూ dx. టర్మ్స్ n in not in x, nలో x లేకుండా రాయండి. ఇక్కడ nలో x లేవు అంటే x తీసేయండి, 2y - 3 రాయండి. ఇంటిగ్రల్ 2y - 3 ఇంటూ dy = c. ఇంకా చేయండి మా ఇంటిగ్రేషను. ఇది మామూలే. -2 కాన్స్టెంట్, ఇంటిగ్రల్ x dx, y కాన్స్టెంట్ బయట రాసుకోండి విత్ రెస్పెక్ట్ టు x చేసేటప్పుడు. ఇంటిగ్రల్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ 1 dx ప్లస్ 2 కాన్స్టెంట్, ఇంటిగ్రల్ y dy 3 కాన్స్టెంట్, -3 ఆఫ్ ఇంటిగ్రల్ 1 dy = c. -2 ఇంటిగ్రల్ x dx చేస్తే x² 2, ఇంటిగ్రల్ 1 dx చేస్తే x, ఇంటిగ్రల్ 1 dx చేస్తే x ప్లస్ ఇంటిగ్రల్ y dy y² 2 మైనస్ ఇంటిగ్రల్ 1 dy అంటే y = c. 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, -x² ప్లస్ xy మైనస్ x ప్లస్ y² మైనస్ 3y = c. ఇది ఆన్సర్. జనరల్ సొల్యూషన్ మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద మీరు హోంవర్క్ కూడా చేయాలి. చూడండి క్వశ్చన్ నెంబర్ 2. సాల్వ్ 2x మైనస్ y ప్లస్ 1 ఇంటూ dx. నా దగ్గర ఈ టెస్ట్ పేపర్స్ ఒకటే ఉంది మా, ఇంకా ఏమీ లేదు.
కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే ఒక బుక్ పెట్టుకొని మీకు ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. మీకు హోంవర్క్ కూడా ఇస్తాను, మీరు జాగ్రత్తగా చేసుకోండి. 2y మైనస్ x మైనస్ 1 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ప్రాబ్లమ్ని కంపేర్ అయితే చేసుకోండి. కంపేర్ mdx ప్లస్ ndy ఫామ్లో అయితే ఉంది. ప్రాబ్లంలో m ఎంత? m ఎంత? 2x మైనస్ y ప్లస్ 1. n ఎంత? 2y మైనస్ x మైనస్ 1. m బై y. m బై y చేయండి మా. విత్ రెస్పెక్ట్ టు x చేసేటప్పుడు 0, y చేస్తే 1, కాన్స్టెంట్ 0 అంటే -1 అయితే వచ్చింది, తీసేయండి. నెక్స్ట్ n బై x. విత్ రెస్పెక్ట్ టు x చేసేటప్పుడు y 0, x చేస్తే 1, కాన్స్టెంట్ చేస్తే 0 అంటే -1. అంటే ఏమొచ్చింది ఇప్పుడు మీకు? m బై y ఈజ్ ఈక్వల్ టు n బై x. It is an exact differential equation. Exact differential equations. చూడండి, జనరల్ సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ terms n in not in x, n in not in x into dy is equal to c. ఇంటిగ్రల్ m ఎంత? 2x మైనస్ y ప్లస్ 1 ఇంటూ dx. టర్మ్స్ n ఇన్ నాట్ ఇన్ x అంటే nలు xలు లేకుండా రాయాలి. అంటే ఎంత? ఇంటిగ్రల్ 2y మైనస్ 1 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి మా. 2 ఇంటిగ్రల్ x dx. విత్ రెస్పెక్ట్ టు x చేసేటప్పుడు y కాన్స్టెంట్, y ఇంటిగ్రల్ 1 dx ప్లస్ ఇంటిగ్రల్ 1 dx ప్లస్ 2 ఆఫ్ ఇంటిగ్రల్ y dy మైనస్ ఇంటిగ్రల్ 1 dy ఈజ్ ఈక్వల్ టు c. ఇంటిగ్రల్ x dx అంటే అది x²/2. ఇంటిగ్రల్ 1 dx x, ఇంటిగ్రల్ 1 dx x, ఇంటిగ్రల్ y dy అంటే y²/2. ఇంటిగ్రల్ 1 dy అంటే y ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, టోటల్గా ఆన్సర్ x² మైనస్ xy ప్లస్ x ప్లస్ y² మైనస్ y ఈజ్ ఈక్వల్ టు c. మీరు ఈ విధంగా మీరు జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. థర్డ్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? సాల్వ్ e⁻y ప్లస్ 1 ఇంటూ cos x ఇంటూ dx ప్లస్ e⁻y sin x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ప్రాబ్లంలో కంపేర్ చేయండి మా నీట్గా. ఫస్ట్ ప్రాబ్లంని కంపేర్ mdx ప్లస్ ndy ఫామ్లో ఉంది. m ఎంత?
e power y plus 1 into cos x. n ఎంత? e power y sin x. డో m బై డో y అయితే చేయండి. డో m బై డో y విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు x కాన్స్టెంట్ ఇంటూలో ఉంది, జాగ్రత్త. డో బై డో y ఆఫ్ e పవర్ y ప్లస్ 1 cos x. డో బై డో y ఆఫ్ e పవర్ y మా e పవర్ y విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు కాన్స్టెంట్ 0. డో n బై డో x చేయండి. e పవర్ y కాన్స్టెంట్. డో బై డో x ఆఫ్ sin x. డో బై డో x ఆఫ్ sin x ఏమైంది? cos x అయితే అయింది. అంటే రెండు వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా వచ్చాయి. డో m బై డో y ఈజ్ ఈక్వల్ టు డో n బై డో x. It is an exact differential equations. It is an exact differential equations. General solution find out చేయండి. ఏంటి జనరల్ సొల్యూషన్ ఫార్ములా? ఇంటిగ్రల్ m dx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ n in not in x into dy is equal to c. ఇంటిగ్రల్ m అంటే ప్రాబ్లంలో ఎంతమా? e పవర్ y ప్లస్ 1 into cos x. e పవర్ y ప్లస్ 1 into cos x into dx. టర్మ్స్ n in not in x అంటే nలో xలు లేకుండా రాయాలి. ఇక్కడ xలు ఉన్నాయి అంటే ఏం తెలుసుకోవాలి? 0 into dy is equal to c. e పవర్ y ప్లస్ 1 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. ఇంటిగ్రల్ cos x into dx is equal to c. ఇంటిగ్రల్ cos x ఫార్ములా sin x ప్లస్ c. sin x is equal to c. ఇది మీకు జనరల్ సొల్యూషన్. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి. మీకు 1 or లేదా 2 ప్రాబ్లమ్స్ అయితే హోంవర్క్ అయితే ఇస్తాను. ఓకేనా? చూడండి ప్రాబ్లం నెంబర్ 4. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? సాల్వ్ y స్క్వేర్ మైనస్ 2xy into dx is equal to x square minus 2xy into dy. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇది mdx ప్లస్ ndy ఫామ్లో ఉండాలని చెప్పాను. y స్క్వేర్ మైనస్ 2xy ఇంటూ dx మైనస్ x స్క్వేర్ మైనస్ 2xy ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. అంటే mdx ప్లస్ ndy ఫామ్లో ఉంది. కంపేర్ చేస్తే m ఎంత? y స్క్వేర్ మైనస్ 2xy. n ఎంతమా? మైనస్ x స్క్వేర్ మైనస్ 2xy. డో m బై డో y అయితే చేయండి. డో m బై డో y విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు y స్క్వేర్ ఏమైంది మా? 2y. 2x కాన్స్టెంట్ y చేస్తే 1. 2 కామన్ తీసుకోండి, y మైనస్ x.
డో ఎన్ బై డో ఎక్స్ అయితే చేయండి మా మైనస్ 2x మైనస్ 2y కాన్స్టెంట్ ఎక్స్ చేస్తే 1 మైనస్తో మల్టిప్లై చేయండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y 2 కామన్ తీసుకోండి y మైనస్ ఎక్స్ అయితే వచ్చింది. అంటే డో ఎం బై డో వై ఇజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఇప్పుడు మీరు రాయొచ్చు ఇట్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. చూడండి జనరల్ సొల్యూషన్ అని చెప్తున్నాను. ఇంటెగ్రల్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఎన్ ఇన్ నాట్ ఇన్ ఎక్స్ ఇంటూ డివై టర్మ్స్ ఎన్ ఇన్ నాట్ ఇన్ ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. ఇంటెగ్రల్ ఎం ఎంత వై స్క్వేర్ మైనస్ 2xy ఇంటూ డిఎక్స్ టర్మ్స్ నాట్ ఇన్ ఎక్స్ అంటే ఎన్నుల్లో ఎక్స్లు లేకుండా రాయాలి. అంటే మైనస్ ఇంటూ మైనస్ ఇవన్నీ జీరోలు అయిపోతాయమ్మా. ఇంటెగ్రల్ 0 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. ఇంటిగ్రేషన్ అయితే అప్లై చేయండి. వై స్క్వేర్ ఇంటెగ్రల్ 1 dx మైనస్ 2y ఇంటెగ్రల్ x dx ఈజ్ ఈక్వల్ టు సి. వై స్క్వేర్ ఇంటెగ్రల్ 1 dx ఎంత ఎక్స్ ఇంటెగ్రల్ x dx అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి. 2 క్యాన్సిల్ y square x minus yx square is equal to c. ఇది జనరల్ సొల్యూషన్. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఎలా ఇచ్చినా మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేసుకుంటే చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి మా. dy బై dx క్వశ్చన్ చూస్తానే మీరు తెలిసిపోతేమా. dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 2y స్క్వేర్ బై 2x స్క్వేర్ ప్లస్ 4xy మైనస్ y స్క్వేర్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి సరిపోతుంది. చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తారు. క్రాస్ మల్టిప్లికేషన్ 2x స్క్వేర్ ప్లస్ 4xy మైనస్ y స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 2y స్క్వేర్ ఇంటూ డిఎక్స్. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 2y స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఈ ప్లస్ ఇటు సైడ్కి పోతే మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4xy మైనస్ y స్క్వేర్ ఇంటూ డివై. ఇప్పుడు మీకు ఇది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో ఉంది. చేసేయండి. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది మా. దీన్ని మీరు హోంవర్క్ అయితే చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. 2xy ప్లస్ y మైనస్ tan y ఇంటూ dx ప్లస్ x స్క్వేర్ మైనస్ x tan స్క్వేర్ y ప్లస్ secant స్క్వేర్ y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ప్రాబ్లం కూడా మీరు హోంవర్క్ అయితే చేయండి. సాల్వ్ 2xy plus y minus tan y
into dx plus x square minus x tan square y plus secant square y into dy is equal to 0. ఈ ప్రాబ్లంని కూడా మీరు హోంవర్క్ అయితే చేయండి. x స్క్వేర్ మైనస్ x tan స్క్వేర్ y ప్లస్ secant స్క్వేర్ y. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి థ్యాంక్ యూ.